ఆ రోజు నేను పెట్టిన విత్తనాలు ఇలా వచ్చేసాయి, మొత్తం తీగ ఇలా పెరిగింది, ఇలా పైకి దాకా వచ్చేసాక పూతకు వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలా చూసి. ఇంకోటి కూడా విశేషం ఉంది ఫ్రెండ్స్, ఇంకోటి ఇది కూడా ఉంది ఫ్రెండ్స్. అసలు టమాటాలు కాయట్లేదని చెప్పి అంటే రెండు కాసినాయి కాయలే కాటవు చెప్పాను కదా, అవి రెండు కాస్తాయి. అవి కూడా కొంచెం డౌటే ఉంటాయి, ఉండవు. నాకైతే హ్యాపీగా ఉన్నది దీన్ని చూసి. ఇవి తెల్ల పువ్వులు వచ్చాయి, కొన్నిటికి వేరే కలర్స్ కూడా ఉంటాయి, కానీ వీటికి అయితే తెల్లవి వచ్చినాయి పువ్వులు. నేను చెట్లకి టమాటా ముక్కలు అవి కోసినప్పుడు అన్నీ చెట్లకే పోసిస్తాను వాటరు. అట్లా పోస్తే చెట్లకు మంచిదని చెప్పేసి. అయితే ఇలా వచ్చే మొత్తం నారు మొత్తం. ఒక్క నిమిషం ఆగు ఫ్రెండ్స్. ఇది ఏ తులసి చెట్టు చెప్పగలరా ఫ్రెండ్స్? నాకైతే అంత ఐడియా లేదు. ఇది తులసా కృష్ణ తులసా నాకు తెలియదు, మీకు తెలిసి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. కనకాంబరాలు పువ్వులు పూస్తున్నాయి. గులాబీ చెట్టుకి 2 మొగ్గలు వచ్చినాయి, కానీ ఆ చివరిలో మాడిపోయినాయి ఫ్రెండ్స్, బాగా తీసింది. ఈ చెట్టు కూడా 5 మొగ్గలు వచ్చి 5, 6 వచ్చి మొత్తం పూలు సరిపోయలేదు, 1, 2 పూలే పూస్తాయి, మొత్తం పాడైపోయినాయి ఈసారి. ఇది బొబ్బర్తిగా ఫ్రెండ్స్, అలా పైదాకా వెళ్ళిపోయింది. జామ చెట్టు ఇంతకుముందు పూలు పూసినాయి, మొత్తం ఎండిపోయినాయి, మళ్ళీ కొత్త మండలు వస్తున్నాయి. కింద నుంచి మొలకలు కింద మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. ఇవి ఎండిపోయినాయి, మళ్ళీ అందులోనే వేసేసాను నేను, చెట్టుకి చెట్లకు బలం ఉంటుందని.